శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 20వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. నేడు చెప్పుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే శరత్కాల వర్ణన. వర్షాకాలం అయిపోయిన తర్వాత శరత్కాలం వచ్చిన తర్వాత ప్రకృతి ఎలా ఉంటున్నది అనేది సహజ సిద్ధంగా వర్ణించారు వ్యాసులు వారు. సముద్రాలన్నీ కూడా అలల యొక్క ఉధృతి లేకుండా ప్రశాంతంగా ఉండటం, ఆకాశం నిర్మలంగా ఉండటం, చక్కటి శరద్యోత్స్న పండు వెన్నెల, అంతేకాకుండా వాయువులు గాని శీతోష్ణాలు గాని సమంగా ఉండటం, అనేక మంది వాళ్ళ వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నం అవటము, అంటే వ్యాపారస్తులు కానీ రాజులు కానీ బ్రహ్మచారులు కానీ బ్రాహ్మణులు కానీ వేద విద్యలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యక్రమాల్లో చక్కగా నిమగ్నం అవటము అనేటువంటివన్నీ కూడా ఈ శరత్కాలంలో జరిగేటువంటి కార్యకలాపాలను చక్కగా వర్ణిస్తున్నారు వ్యాసులు వారు. ఆ శ్లోకాలు నేడు మనం ప్రస్తావించుకున్నాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ 20వ అధ్యాయంలో నిన్నటి రోజున మనం 39 శ్లోకాల వరకు 38 శ్లోకాల వరకు చేసుకున్నామండి. 39వ శ్లోకం నుంచి నేను చెప్పుకోవడం జరుగుతున్నది. శనైశ్చనైర్జహుః పంకం స్థలాన్యామం చ వీరుధః యథాహం మమతాం ధీరాః శరీరాదిష్వనాత్మసు. యథాహం మమతాం ధీరాః శరీరాదిష్వనాత్మసు. శనైశ్చనైర్జహుః పంకం. మెల్లగా అప్పటి వరకు వర్షాకాలంలో ఆ వరదల కొట్టుకొచ్చినటువంటి బురద మట్టి అంతా కూడా పంకం, పంకం అంటే బురద. శనైశ్చనై మెల్లమెల్లగా 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 గట్టిపడిపోతున్నది. స్థలాన్యామం చ వీరుధః. ఆ చెట్లలో ఆ గట్ల తీరాల్లో ఉన్నటువంటి చక్కగా చెట్లు తీగలు, వీరుధ అంటే తీగలు మొదలైనటువంటివన్నీ కూడా కాస్త గట్టి నేలల్లో స్థిరపడిపోతున్నాయి చక్కగా. అప్పటిదాకా ఆ వరదలకి కొట్టుకు వెళ్ళిపోవటమా, అసలు వాటి పరిస్థితి ఏమిటి, అగమ్య గోచరమా అన్నట్టుగా ఉండేవి. ఈ శరత్కాలం వచ్చేటప్పటికి వర్షాలు తగ్గిపోయి అమ్మయ్య గట్టిపడ్డాయి, వాటి మనసు కుదురు పడ్డాయి అన్నట్టుగా ఉంది. అది ఎలా ఉంది అనేటువంటిది సుఖబ్రహ్మ చెప్తున్నారు. యథాహం మమతాం ధీరాః శరీరాదిష్వనాత్మసు. ధీరాహ అంటే ధీరులైనటువంటి వాళ్ళు, అంటే మనసును నిగ్రహించుకోగలిగిన వాళ్ళు, జితేంద్రియులైనటువంటి వాళ్ళు, ఇంద్రియాన్ని జయించినటువంటి ధీరులైనటువంటి వాళ్ళు ఈ శరీరాలపై కలిగినటువంటి వ్యామోహం గాని, అహంకారాదులు మమకారాదులు మొదలైనటువంటివన్నీ కూడా పరిత్యజించేసి ఇక వాళ్ళ మనసుల్ని స్థిరం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆ ఇంద్రియాలు నిగ్రహించుకున్నారో, ఈ సంసారిక వ్యామోహాల నుంచి కూడా కొంచెం తొలుగుతారో ధీరులైనటువంటి వాళ్ళు అప్పుడు భగవంతుడి మీద వాళ్ళ యొక్క స్థిరమైనటువంటి చిత్తాన్ని నిలుపుతారు. ఇంద్రియాల్ని పారద్రోలటం కానీ, విషయాల నుంచి దూరం రావటం కానీ, వీటికి పరమమైనటువంటి ఆంతర్యం ఏమిటంటే భగవంతుడి మీద ధ్యాస కలగాలి. మనసు దేని మీద ఉండాలంటే వేరే వాటి వ్యవహారాల మీద కాదు, మనసు భగవంతుడి మీద ఈ చిత్తం అనేది నిలవాలి. మహధా యథాహం మమతాం ధీరాః. అట్లా భగవంతుడి మీద మనసు లగ్నం చేసినటువంటి ధీరుల వలె
అనేకమైనటువంటి వృక్షములు, తీగలు, చిన్న చిన్న వృక్షాలు ఇవన్నీ కూడా ఈ బురదలో అవన్నీ కూడా తొలగిపోగా మిగిలినటువంటివి కాస్త ఎండకి అలా 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 స్థిరపడుతున్నాయి. అలాగే ఆకాశము, సముద్రం ఎలా ఉన్నాయి? నిశ్చలాంబురభూత్ తూష్ణీం సముద్రస్యరదాగమే ఆత్మన్యుపరతే సమ్యక్ మునిర్యుప మునిర్వ్యుపరతాగమ మునిర్వ్యుపరతాగమ ముని ఉపరతాగమ ఆత్మన్యుపరతి ఆత్మని ఉపరతి తన యందు తానే రమింపజేసేటువంటి వాడు ఆత్మని ఉపరతి అంటే ఆత్మని నిగ్రహించినటువంటి నిశ్చలాంబురభూత్ తూష్ణీం సముద్రస్యరదాగమ ఎప్పుడైతే శరత్కాలం వచ్చేసిందో సముద్రుడు కాస్త తూష్ణీమభూత్ ప్రశాంతంగా ఉన్నట్ట. అలజడులు లేవు, అల్లకల్లోలం లేవు. వెంటనే ఏదో అనౌన్స్ చేసేస్తుంటారు, తుఫానులో బీభత్సం, ఈ సముద్రంలో బీభత్సం, తుఫాను వల్ల మొత్తం వరదలు. మనకి ఏ విధంగా అయితే ఆ సముద్రంలో సునామీలు వచ్చిన, వరదలు వచ్చిన, భూకంపాలు వస్తుంది, అల్లకల్లోలంగా ఎలా ఉంటుందో అవేమీ లేకుండా ఇప్పుడు సముద్రుడు ఎలా ఉన్నాడు? పైగా అనేకమైనటువంటి నదుల్లోంచి వచ్చేటువంటి భిన్నమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చి సముద్రంలో కలుస్తాయి. ఈ నదుల ప్రవాహాలు లేవు, ఆటుపోట్లు లేవు, జడివానలు లేవు, గాలులు పెనుగాలులు లేవు, ఏమీ లేవు. కాబట్టి సముద్రుడు ఎలా ఉన్నాడంటే తూష్ణి ప్రశాంతంగా ఉన్నట్ట. అది ఎలా ఉంది అనేటువంటిది వర్ణిస్తున్నారు. మనస్సు అనేటువంటిది అప్పటిదాకా పరిపరి విధాలుగా పరిగెత్తి పరిగెత్తి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఇటు పరిగెత్తి అటు ఇటు అల్ల కల్లోలమైపోయినటువంటి ఆ మనస్సు ఒక్కసారిగా సంకల్ప రహితంగా ఉంటే, అంటే ఏ సంకల్పాలు లేవు, మనసు మౌనంగా ఉంది, అంటే బుద్ధి అందు కానీ మనసు నందు కానీ ఎటువంటి ఆలోచనలు లేవు, ప్రశాంతంగా ఉంది, ఎంటీ మైండ్ అంట. అట్లా ఉన్నప్పుడు మనసు ఆత్మానందము మీద భగవంతుని మీద మనసు లగ్నం చేసుకుంటూ ఇంకాసేపు ఎక్కువసేపు భగవంతుడి చింతనలో గడుపుతూ ఉంటాడు యోగ సాధకుడైనటువంటి. అట్లా ఆత్మానందాన్ని పొందేటువంటి పురుషుడితో పోల్చారు ఈ సముద్రుడు. ఎలా ఉన్నాడు అంటే సముద్రుడు అప్పటిదాకా అల్లకల్లోలం అయిపోయినటువంటి అలలతో ఉన్నాడు, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. ఆత్మన్యుపరతే సమ్యక్ ముని. అట్లా ముని అనేటువంటి వాడు తన ఆత్మచిత్తాన్ని దృఢీకరించుకొని ఆత్మానందాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ ముని అనేటువంటి వాడు అప్పటిదాకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు, ఆ కర్మకాండాలన్నీ కూడా చేయించేశాడు, వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ప్రశాంత చిత్తంతో ఉన్నాడు. అట్లాంటి మునితో పోల్చారు సముద్రుని. అలాగే ఇవన్నీ దేంతో సాధ్యమవుతాయి? యోగ సాధనతో. ఈ ఆత్మని ఉపరతం మొదలైనటువంటివన్నీ ఎలా సాధ్యమవుతాయంటే మనకి యోగాభ్యాసంలో వచ్చేటువంటి ప్రత్యాహారం మొదలైనటువంటి వాటి వల్ల సాధ్యమవుతూ ఉంటాయి. అట్లా కేదారేభ్యస్వపో గృహ్ణన్ కర్షకా దృఢసేతుభిః యథా ప్రాణైః స్రవజ్ఞానం తన్నిరోధేన యోగినః. రైతులందరూ కూడా ఎప్పుడైతే వర్షాకాలం అయిపోయిందో వెంటనే వాళ్ళ యొక్క పొలాల యొక్క గట్లని సరి చేసుకోవటం, లేకపోతే వృధాగా వెళ్తున్నటువంటి ఆ కాలంలో వృధాగా నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి, వెంటనే వీళ్ళ పొలాల్లోకి మరల్చుకోవడం, ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు పెట్టుకోవడం, ఆ గట్లు కాస్త దృఢం చేసుకుంటూ అలా అలా కర్షకులైనటువంటి వాళ్ళు. కర్షక దృఢ సేతుభి. సేతు అంటే తెలిసిందే మీకు, వారధి. అంటే వాళ్ళ యొక్క గట్లని ఇంకా దృఢం చేసుకుంటున్నారట ఎవరు? కర్షకులు. కేదారేభ్యస్వపో గృహ్ణన్. కేదారేషు భజించిది అంటూ చెప్తారు. కేదారం అంటే వ్యవసాయం. మనకి కేదార్నాథ్ అనేటువంటి దానికి కూడా, బద్రీనాథ్ కేదార్నాథ్లో కూడా కేదారం అంటే అది వ్యవసాయము అని అర్థం. అయితే అక్కడ కేదార్నాథ్కి, ఈశ్వరుడికి కేదార్నాథ్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అక్కడ కూడా వ్యవసాయమే, ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటాడు, ఆయన రైతే. అయితే ఇట్లా దృఢమైనటువంటి వ్యవసాయం చేసేటువంటి రైతు ఏ విధంగా అయితే పొలాల్లో చక్కగా మడి లోపలికి నీళ్లు పెట్టడము, గట్లు గట్టిగా కట్టుకోవటము, ఆ పంట వేయటము, దాన్ని సంరక్షించుకోవటము, దాని ద్వారా తగినటువంటి ఫలాన్ని పొందటం ఎలా అయితే జరుగుతుంటుందో, ఆ పొలంలోని రైతు ఏ విధంగా ఫలాన్ని పొందుతాడో అట్లాంటి ఫలాలను ఇచ్చేటువంటి స్వామి. ఏమిటా ఫలము? మామూలు ఫలాలు కాదు,
ముక్తి అనేటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి స్వామి కేదారేశ్వరుడు అని దాని అర్థం. అక్కడ కేదార్నాథ్ ముక్తి ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు. కేదారేభ్యస్వపో గృహ్ణన్ కర్షకా దృఢసేతుభిః యథా ప్రాణైశ్రవ జ్ఞానం తన్నిరోధేన యోగినః అంటూ వర్ణిస్తున్నారు అక్కడ 41వ శ్లోకం. అంటే యోగినః యోగీశ్వరులైనటువంటి వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి జ్ఞానానికి అవరోధాలుగా ఉన్నటువంటి కొన్ని ఇంద్రియ సుఖాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఆ ఇంద్రియ సుఖాల వైపు, విషయ సుఖాల వైపు వెళ్ళిపోతున్నటువంటి ఆ ఇంద్రియాలను నిగ్రహించుకొని వాటిని అనేకమైనటువంటి యోగ మార్గముల ద్వారా, ప్రత్యాహారాది మార్గముల ద్వారా నిగ్రహించేసి వాటిని భగవద్ముఖం వైపు, చక్కటి ఫలితాన్ని ఇచ్చేటువంటి భగవంతుడి వైపు మరల్చుతూ ఉంటారు యోగులైనటువంటి వాళ్ళు, సిద్ధులైనటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క ప్రాణాన్ని నిగ్రహించేస్తారు, విషయ సుఖాల వైపు మరల్చనీయదు. దాన్ని నిరోధించి ఒక మార్గంతో యోగులైనటువంటి వాళ్ళు భగవంతుడి వైపు మరల్చుతారు, కేదారేశ్వరుడి వైపు మరల్చుతారు. ఆ కేదారం అనేటువంటిది చక్కటి పొలం. ఎట్లాంటి పొలం అంటే ముక్తి అనేటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి పొలం అది. అందువల్ల ఆ ఫలం కోసం అని చెప్పి ఏం చేయాలంటే గట్లు బాగుండాలి, ముందు మన సరిహద్దులు బాగుండాలి. ఆ సరిహద్దులు బాగున్నాయంటే ఎట్లాంటి వాళ్ళు వచ్చినా, ఎట్లాంటి వానలు గాలులు వచ్చినా సరే మన దగ్గరికి వచ్చినా కొట్టుకెళ్ళిపోతాయి, మనం నిశ్చలంగా ఉంటాం. అట్లా పోల్చారు ఇక్కడ శరత్కాలాన్ని. అలాగే సూర్యతాపం ఎలా ఉంది అనేటువంటి చంద్రుని వెన్నెల ఉపశమనము, సూర్యతాపాన్ని తర్వాత 42వ శ్లోకంలో వర్ణిస్తున్నారు. శరదర్కాం సుజాం స్తాపాన్ భూతానాం ఉడుపోహరత్ దేహాభిమానజం బోధో ముకుందో వ్రజ యోషితాం. శరత్ అర్కాంసుజ, అర్క అంటే సూర్యుడు, అర్క అంశుజాం స్తాపాన్. శరత్కాలంలో అలా చురుకు చురుకు చురుకుమంటూ వెన్నెల, అటు చురుకుమనేటువంటి ఆ తాపం, సూర్యతాపం ఏదైతే ఉంటుందో అది శరీరానికి కాస్త గుచ్చుకుంటూ ఉంటుంది. రాత్రి అయ్యేటప్పటికి మళ్ళీ చల్లగా ఉంటుంది శరత్కాలం వెన్నెల. పొద్దున పూట ఏమన్నా సూర్యుని యొక్క తాపం ఓ పక్కన, శరత్ అర్కాంసుజాం స్తాపాన్, ఆ తాపం కలిగినటువంటి ఆ తాపాలు ఓ పక్కనైతే, భూతానాం ఉడుపోహరత్. ఉడుపహ అనే పదానికి అర్థం చంద్రుడు. చంద్రుడు ఏమన్నా పగలంతా ఆ భూతములు పడినటువంటి సూర్యతాపము నుండి రాత్రిపూట చంద్రుడు చక్కటి వెన్నెలకు రూపిస్తూ ఆ తాపాన్నంతా అపహరత్, అహరత్ పోగొడుతున్నట. పొద్దున పడినటువంటి శ్రమని, తాపాన్ని, కష్టాన్ని అంతా రాత్రిపూట చంద్రుడు పోగొడుతున్నట ఆ శరత్కాలంలో. అది ఎలా ఉందో వర్ణిస్తున్నారు 42వ శ్లోకంలో. ఏమిటంటే దేహాభిమాన జంబోధో ముకుందో వ్రజయోషిత. దేహాభిమానం వలన అంటే ఇది నాది అనేటువంటి అహంకారము, ఈ దేహం వల్ల అలాగే బంధువుల వల్ల వచ్చేటువంటి మమకారాదులు, అహంకారాదులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఎప్పుడు పోతాయంటే బోధ అభిమానజం దేహ. ఆత్మజ్ఞానం పొందినటువంటి సాధకుడికి ఈ దేహాభిమానము, మమకారము, అహంకారము అనేవి తొలగిపోతాయి. ఆత్మజ్ఞానం కావాలి. ఈ ఆత్మజ్ఞానం కావాలంటే పైన చెప్పినటువంటి యోగ మార్గాలు అవలంబించాలి. అలాగే ముకుందో వ్రజయోషిత. వ్రజయోషితాం, వ్రజము అంటే చెప్పుకున్నాం గొల్లపల్లె, యోషితాం ఆ గోకులంలో, ఆ బృందావనంలో ఉన్నటువంటి వ్రజయోషితాం గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క తాపాన్ని ఎట్లా పోగొట్టుకుంటున్నారా అంటే, వాళ్ళకో చంద్రుడు ఉన్నాడు, ముకుందుడనే చంద్రుడు. ఆ చంద్రుడి వలన, ఆ చంద్రుడిని చూస్తూ వీళ్ళు వాళ్ళ యొక్క తాపాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారట. యోగులు ఏమన్నా ఆత్మజ్ఞానం వలన వాళ్ళ యొక్క తాపాన్ని పోగొట్టుకుంటున్నారట. గోపికలు ఏమన్నా చంద్రుడిని చూస్తూ వాళ్ళ తాపాన్ని పోగొట్టుకుంటున్నారట. జీవులు, సమస్తమైనటువంటి ప్రాణులు ఏమన్నా, సామాన్యమైనటువంటి ప్రాణులు ఏమన్నా పొద్దున సూర్యుడి యొక్క తాపాన్ని రాత్రిపూట చంద్రుడి యొక్క వెన్నెలతో పోగొట్టుకుంటున్నారు. ఇది వర్ణన చేశారు చక్కగా. అట్లా ఇక నిర్మలమైనటువంటి ఆకాశంలో ఎలా ఉంది అనేటువంటిది, కమశోభత ఖం అశోభత నిర్మేఘం శరద్విమలతారకం సత్వయుక్తం యథాచిత్తం శబ్ద బ్రహ్మార్థ దర్శనం.
సత్వయుక్తం యథా చిత్తం శబ్ద బ్రహ్మార్థ దర్శనం. కం అశోభత. కం అంటే ఆకాశం. ఆకాశం అనేటువంటిది ఎలా ఉందంటే అశోభత, ప్రకాశిస్తూ శోభాయమానంగా ఉందిట. ఎలా ఉందంటే నిర్మేఘం, ఎటువంటి మేఘాలు లేవు ఇప్పుడు. ఆ మేఘాలన్నీ కూడా ఇంకా స్వచ్ఛమై అద్భుతమైనటువంటి శోభతో ప్రకాశిస్తున్నాయని చెప్పేశారు. ఎందుకంటే నీళ్ళన్నీ కుమ్మరించేసాయి, నల్లటి మేఘాలు వచ్చేసాయి, కుమ్మరించవలసిన చోట అలా నీళ్ళని వర్షించేసాయి, వర్షధారలు జీవనభృతి ఇచ్చేసాయి. ఆ మేఘాలు ఇప్పుడు స్వచ్ఛంగా తెల్లగా మారాయి, నిర్మలంగా ఉన్నాయి. కమశోభత నిర్మేఘం శరద్ విమల తారకం. శరత్కాలంలో విమల తారకం, విమలం, స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది ఆ ఆకాశం అంతా కూడా. ఎలా ఉంది అంటే సత్వయుక్తం యథాచిత్తం శబ్ద బ్రహ్మార్థ దర్శనం. శబ్ద బ్రహ్మం, నాద బ్రహ్మం, శబ్ద బ్రహ్మం మొదలైనటువంటివన్నీ ఉన్నాయి. శబ్ద బ్రహ్మం అంటే శబ్దము, ఉచ్చారణ, శాస్త్రము మొదలైనటువంటి వాళ్ళు, అంటే వేదాంత జ్ఞానము గాని, వేదసారము గాని, వేదార్థాలు గాని, వేదాంతాలు గాని, వీటిని చదవటం వల్ల వచ్చినటువంటి జ్ఞానంతో సత్వగుణ ప్రధానమైనటువంటి మనస్సు ఎప్పుడు కూడా పరిపక్వ దశగా చెందుతూ ఉంటుంది, వికాసం పొందుతూ ఉంటుంది, ఇంకాస్త భగవంతుని మీద మనసు లగ్నం చేయడానికి దోహదపడుతూ ఉంటుంది. ఎట్లాంటి మనస్సు అంటే శబ్ద బ్రహ్మార్థ దర్శనం. శబ్ద బ్రహ్మమైనటువంటి అంటే వేదనిష్టగా ఆచరింపబడేటువంటి అనేకమైనటువంటి ఆచార వ్యవహారాలు, అలాగే ఇంకా చెప్పాలంటే మన యొక్క నియమనిష్టలతో కూడుకున్నటువంటి జీవన శైలి, ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి? ఇంక్లూడింగ్ భోజనం చేయడం దగ్గర నుంచి. అందుకే సత్వయుక్తం అనే పదం పెట్టారు అక్కడ. సత్వయుక్తం అంటే సత్వ ప్రధానమైనటువంటి సాత్వికమైనటువంటి భోజనం చేస్తే సాత్వికమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. సాత్వికమైనటువంటి ఆలోచనలు కలిగితే సత్సాంగత్యం పెరుగుతుంది. సత్సాంగత్యం పెరిగింది అంటే శబ్ద బ్రహ్మ హాయిగా ఉపాసించు. శబ్ద బ్రహ్మతో ఆ భగవంతుడి యొక్క దర్శనము, ఆత్మ జ్ఞానము పెంపొందింపజేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం చేసుకున్నారో భగవంతుడు ఎక్కడో కాదు ఇక్కడే ఉన్నాడని చెప్పి తెలుసుకునే స్థితికి యోగుడు, సాధకుడైనటువంటి వాడు చేరతాడు. అట్లా సత్వయుక్తం యథాచిత్తం శబ్ద బ్రహ్మార్థ దర్శనం. అట్లా వేద జ్ఞానం వలన వాళ్ళ యొక్క ఆత్మశక్తి, సత్వగుణయుక్తమైనటువంటి మనస్సు ఏ విధంగా అయితే వికాస స్థితిని పొందుతూ ఉంటుందో, అట్లా రాత్రి వేళ ఎటువంటి మేఘాలు లేకుండా నిర్మేఘం, మేఘాలు లేకుండా ఉన్నటువంటి ఆకాశం ఎలా ఉంది అంటే శరద్ విమల తారకం. తారకం అంటే నక్షత్ర, చక్కగా నిర్మలంగా స్వచ్ఛంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ నక్షత్రాలతో ఆకాశం, ఆ నక్షత్రాల యొక్క కాంతులతో ఆకాశమంతా లోకాన్ని ఆనందింపజేస్తూ ఉన్నదిట. సాధకుడైనటువంటి వాడు ఆత్మజ్ఞానంతో తనకు తాను తెలుసుకోవడమే కాకుండా లోకానికి కూడా ఉపకారి అవుతాడు. ఎలా అంటే ఇగో ఇలాగే నక్షత్రాల యొక్క తేజస్సు, చంద్రుని యొక్క కాంతి ఎలా అయితే దేదీప్యమానంగా లోకానికి అంతటికి ఉపయోగపడుతుందో అలా ఉపయోగపడతాడు సాధకుడు అనేటి. తర్వాత చంద్రుడి యొక్క పరిస్థితి. అఖండ మండలో వ్యోమ్ని రరాజోడు గణై శశి. శశి అంటే చంద్రుడు. ఆ చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడు? అఖండ మండలో వ్యోమ్ని. వ్యోమ్ని అంటే ఆకాశం నందు అలా ప్రకాశిస్తుంది. అఖండ మండలో వ్యోమ్ని రరాజోడు గణై శశి యథా యదుపతి కృష్ణో వృష్ణి చక్రావృతో భువి. పైన ఒక చంద్రుడు, కింద ఒక చంద్రుడు మనకి. ఎవరయ్యా అంటే అఖండమైనటువంటి మండలంలో, ఆకాశంలో, స్వచ్ఛమైనటువంటి ఆకాశంలో అనేకమైనటువంటి నక్షత్రాల మధ్యలో, తారల మధ్యలో ఆ తారాధిపతి అయినటువంటి చంద్రుడు వాళ్ళ గణముల మధ్యలో, నక్షత్రాల సముదాయం మధ్యలో ప్రకాశిస్తున్నట్ట శశి. ఎలా ప్రకాశిస్తున్నాడు? యథా యదుపతి కృష్ణ. భూమి మీద కృష్ణుడు ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ మనకి భూమి మీద ఏమన్నా చంద్రుడిని మించినటువంటి కాంతి ఇచ్చేటువంటి దివ్యకాంతులతో శ్రీకృష్ణుడు ప్రకాశిస్తున్నాడు. అక్కడ ఆకాశంలో నక్షత్రాల మధ్యలో ఏదో సామాన్యమైనటువంటి కృష్ణుడు ప్రకాశిస్తున్నాడు. యథా యదుపతి కృష్ణ. ఎవరికి కృష్ణుడు చంద్రుడు? వృష్ణి చక్రావృతో భువి. వృష్ణి వంశ వీరులతోనూ, యదువంశములతోనూ, గోపిక గోపాలకులతో పరివృతమైనటువంటి కృష్ణుడు ఎలా అయితే ప్రకాశిస్తున్నాడో భూమి మీద, భూమి మీద ఆకాశంలో చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడయ్యా అన్నాడు. కథానాయకుడిని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు.
శరత్కాలమైనా వర్షాకాలమైనా మన కథానాయకుని మనం తెచ్చుకుంటూ ఉండాల్సిందే వెనకాల. అలాగే ఆశ్లిష్య సమశీతోష్ణం ప్రసూనవనమారుతం జనాస్తాపం జహుర్గోప్యో న కృష్ణ కృతచేతసః. ఇక గోపికల విరహం ఎలా ఉంది అనేటువంటిది వర్ణిస్తున్నారు ఇక్కడ. అన్ని కూడా చక్కగా సమానంగా బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉన్నాయి. వాతావరణంలో వాతావరణం అంతా బాగానే ఉంది, నిర్మలంగా ఉంది, కానీ గోపికల పరిస్థితి కొంచెం విషాదంగా ఉంది. అది వర్ణిస్తున్నారు. ఆశ్లిష్య సమశీతోష్ణం, సమానమైనటువంటి శీత ఉష్ణములు కలిగినటువంటి విధంగా ఉంది శరత్కాలం. పొద్దుపూట ఎండ, సాయంత్రం పూట బ్రహ్మాండమైనటువంటి చల్లదనం, చంద్రుని కాంతి. సమశీతోష్ణం ఎట్లా, అవి కూడా ప్రసూన వనమారుతం, చక్కటి గాలులు కూడా దానికి తగ్గట్టుగా. కాబట్టి గాలి, సూర్యుని యొక్క తాపము, చంద్రుని యొక్క వెన్నెల, ఇవన్నీ ఎలా ఉన్నాయి? సమానమైనటువంటి స్థాయిలో ప్రాణికోటి ఆస్వాదిస్తూ ఉన్నది. ఆశ్లిష్య, ఆహ్లాదకరంగా ఆనందింపజేసేట్టుగా ఉన్నాయి శీతోష్ణాలన్నీ కూడా. అలా ఉన్నటువంటి సందర్భంలో జనాస్తాపం జహు, జనులందరూ కూడా అలా ఉన్నటువంటి ఆ సమానమైనటువంటి ఉష్ణోగ్రతలతో తాపం జహు. జహు అంటే పోగొట్టుకోవటం. ఏం పోగొట్టుకుంటున్నారంటే వాళ్ళ యొక్క తాపాలని జనులు పోగొట్టుకుంటున్నారు. పొద్దున పడినటువంటి ఆ సూర్యతాపాన్ని చంద్రకిరణాల ద్వారా పోగొట్టుకుంటున్నారు, లేకపోతే చల్లటి వనమారుతాల ద్వారా పోగొట్టుకుంటున్నారు. చక్కటి బృందావనంలో వచ్చేటువంటి చల్లటి పిల్లగాలతో హాయిగా పోగొట్టుకుంటున్నారు తాపాన్ని జనులందరూ. ఎవరు? గోపాలులు. మరి గోపికల పరిస్థితో గోప్యో న కృష్ణ హృతచేతసః. కృష్ణ హృతచేతసః అంటే కృష్ణుడి పైన మనసు మరల్చుకున్నటువంటి హృతచేతస, కృష్ణుడి వైపే ఆ మనసు మరలినటువంటి గోపికల యొక్క పరిస్థితి మాత్రం అలా విరహంతోనే ఉంది. వాళ్ళది మాత్రం ఏం తీరేది కాదు. వీళ్ళ తీరాలంటే ఆ చంద్రుడు రావాలి. ఆ చంద్రుడు వచ్చాక ఆయన యొక్క స్పర్శతో ఈ గోపికల యొక్క విరహగాథ తీరాలి. అలాగే తర్వాత శ్లోకంలో కూడా అనేకమైనటువంటి ప్రాణులన్నీ కూడా చక్కగా ఎలా ఉన్నాయంటే సంతాన యోగ్యకరములుగా ఉన్నాయని చెప్పి వర్ణిస్తున్నారు. ప్రాణికోటి అంతా కూడా సృష్టి ఎలా ఉందంటే గావో మృగా ఖగా నార్య పుష్పిణ్య శరదా భవన్ అన్వీయమానా స్వవృషై ఫలైరీశక్రియా ఇవ. ఫలై ఈశక్రియా ఇవ అంటే మనం చేసేటువంటి పని ఎప్పుడు కూడా ఆ పనికి తగ్గట్టుగా ఫలితం అనేది పొందుతూ ఉంటాం. అది చేసేటువంటి ఆ పని చేసేటువంటి సమర్థుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు అంటే ఇంకాస్త ఫలితం ఎక్కువగా పొందుతూ ఉంటాం. ఫలైరీశక్రియా ఇవ అంటే సమర్థమైనటువంటి వ్యక్తి చేత చేయబడినటువంటి కర్మ, ఆ కర్మని అనుసరించి ఫలితం అనేది వస్తుంది. ఎంత ఫలితం వచ్చినా భగవంతుడు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంతే. అట్లాగే ఇక్కడ కూడా అనేకమైనటువంటి ప్రాణులన్నీ కూడా వాటి కర్మలు అవి చేసుకుంటూ సమర్థమైనటువంటి ఫలితం కోసం అని చెప్పేసి ఆశిస్తూ గావో మృగా ఖగా నార్య పుష్పిణ్య శరదా భవన్ అంటే శరదృతువు ప్రవేశించేటప్పటికి గావహ అంటే ఆవులు, లేళ్లు, మృగములు, అలాగే ఖగాహ పక్షులు మొదలైనటువంటివి. అంతేకాకుండా నార్య స్త్రీలు అంటే సంతానముకు యోగ్యమైనటువంటి కాలంగా ఈ శరదృతువుని వర్ణిస్తున్నారు ఇక్కడ. వీళ్ళందరినీ కూడా వరుసగా అనేకమైనటువంటి ఈ పురుష జంతువులు గాని, అలాగే పక్షులు గాని, అలాగే పురుషులు గాని ఈ స్త్రీలను అందరూ కూడా అనుసరిస్తున్నారయ్యా. అన్వీయమాన అంటే అనుసరించేట్టుగా ఉన్నారు. వాళ్ళందరూ అనుసరిస్తున్నారు. దేనికోసం అనుసరిస్తున్నారంటే అనేకమైనటువంటి ఆ సత్సంతానం కూడా దేనికోసమయ్యా అంటే పూర్వీకులను తరించడానికి, అలాగే ప్రకృతి సృష్టి ధర్మాన్ని నడపడానికి. సంతానము అనేటువంటి దేనికయ్యా అంటే కేవలం శారీరకమైనటువంటి సుఖభోగాలను తీర్చుకోవడానికి కాదు. అక్కడ
పూర్వీకులు ఎవరైతే ఉంటారో 7 తరాల పూర్వీకులని వాళ్ళని ఉత్తమలోక ప్రాప్తి పొందించడం కోసం, ఉత్తమ గతుల్ని పెంపొందింప చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ తరాలు అభివృద్ధి చెందిస్తూ ఉండాలి. వంశానుక్రమణం అలా అందుకోసం జరుగుతూ ఉంటుంది. ఇది ఎలా ఉందయ్యా అంటే, ఓ సమర్థమైనటువంటి వ్యక్తి ద్వారా చేయబడేటువంటి క్రియకి తగినటువంటి ఫలితం వచ్చేట్టుగా అటువంటి స్త్రీలని పురుషుడు, ఇదిగో నేను ఇట్లా ఈ విధంగా సంతానాన్ని కలిగిస్తారన్నట్టుగా బయలుదేరి వాళ్ళని అనుసరిస్తూ ఉన్నారట. అలా ఉందయ్య శరత్కాలం అందరికి కూడా అని చెప్పి వర్ణించారు. ఉదహృష్యన్ వారిజాని సూర్యోత్థానే కుముద్వినా రాజ్ఞాతు నిర్భయా లోక యథాదస్యూన్ వినా నృప. యథాదస్యూన్ వినా నృప. దీంట్లో సూర్యోదయం కాగానే ఏ విధంగా అయితే పద్మాలు వికసిస్తాయో, ఏ విధంగా అయితే కలువలు ముడుచుకుపోతాయో, కలువలు రాత్రిపూట వికసిస్తాయి, కమలములు పొద్దులపూట వికసిస్తాయి. ఉదహృష్యన్ వారిజాని. వారిజాని, వారి అంటే నీరు, వారిజ అంటే నీటి యందు పుట్టినటువంటి పద్మాలు. సూర్యోత్థానే, సూర్యుడు అలా ఉదయించగానే ఏ విధంగా అయితే పద్మాలు ఉదహృష్యన్ హాయిగా విచ్చుకొని ఆనందంగా తమ కార్యక్రమాలు హాయిగా నడుపుతూ ఉంటాయి, అలాగే ఏవి ముడుచుకుపోతాయంటే కుముద్వినా, కుముదములు అంటే కలువలు తప్ప, ఒక కలువలు తప్ప మిగతా చక్కగా ఆ సరోవరంలో పద్మాలు మొదలైనటువంటివన్నీ విచ్చుకుంటూ ఉంటాయి సూర్యుని యొక్క రాకతో. ప్రాణికోటి ఇంకా ఉత్తేజంగా మారుతూ ఉంటుంది. ఎలా ఉందయ్యా అది అంటే, రాజ్ఞాతు నిర్భయాలోక యథాదస్యూం వినా నృప. మహారాజు అత్యద్భుతమైనటువంటి మహారాజులు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలు నిర్భయంగా ఉంటారు. హాయిగా వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు సంతోషంగా చేసుకుంటూ ఉంటారు, నిరాటంకంగా చేసుకుంటూ ఉంటారు. ఆటంకాలు ఉండవు వాళ్ళ కార్యక్రమాలకి. ఎప్పుడు అడ్మినిస్ట్రేటర్ బాగున్నారు, పరీక్షిత్తు లాంటి వాడో, ధర్మరాజు లాంటి వాడో, శ్రీరామచంద్రుడు లాంటి వాడో రాజ్యం చేస్తున్నప్పుడు, రామరాజ్యం లాగా అలా ఉన్నప్పుడు రాజ్ఞేతు నిర్భయాలోక, లోకమంతా నిర్భయంగా ఉంటుంది. ఎవరి వల్ల భయాలుంటాయి? దస్యూన్, దొంగల వలన. దొంగల వలన భయం ఉండదు, క్రూర మృగాల వల్ల భయం ఉండదు, ప్రకృతి విపత్తుల వల్ల కూడా భయం ఉండదు ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే ఇలాంటి రాజు పరిపాలనలో ప్రకృతి కూడా ప్రళయం అనేటువంటిది ఉండదు. పరవశంగా ప్రకృతి ఉంటూ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి రాజ్ఞాతు నిర్భయాలోక యథాదస్యూన్ వినా నృప అన్నారట. కలువలు తప్ప తక్కిన కమలములు మొదలైనటువంటివన్నీ పుష్పిస్తూ చక్కగా ఉంటూ ఉంటాయి. అలాగే మంచి మహారాజు అయినటువంటి, సమర్థమైనటువంటి మహారాజు యొక్క పరిపాలనలో దొంగలు కానీ, అలాగే క్రూర మృగాలు, దుష్ట మృగాలు మొదలైనటువంటి వాటి వలన ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాత్వికమైనటువంటి జీవితం గడుపుతూ నిర్భయంగా ఉంటూ ఉంటారో అలా ఉందయ్య శరత్కాలం అనేటువంటిది వర్ణించారు 47వ శ్లోకంలో. ఇక 48వ శ్లోకంలో పాడి పంటలు ఎలా ఉన్నాయి, భూమి ఎంత సస్యశ్యామలంగా ఉన్నది అనేది వర్ణిస్తున్నారు 48వ శ్లోకంలో. పురగ్రామేష్వాగ్రయణైః ఇంద్రియైశ్చ మహోత్సవైః బభౌ భూః పక్వసస్యాఢ్యా కళాభ్యాం నితరాం హరేః. పురగ్రామేష్వాగ్రయణైరింద్రియైశ్చ మహోత్సవైః బభౌ భూః పక్వసస్యాఢ్యా కళాభ్యాం నితరాం హరేః. భూమి అంతా కూడా ఎలా ఉందంటే, పురములు గాని, గ్రామములు గాని మొదలైనటువంటివన్నీ, అంటే నగరాలు, పల్లెలు, గ్రామాలు మొదలైనటువంటివన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే, ఆగ్రయణై ఇంద్రియైశ్చ మహోత్సవై. వర్షాలన్నీ ఆగిపోయిన తర్వాత చక్కగా ఈ మెల్లగా వరి నార్లు వేస్తూ ఉంటారు చూసారా. చక్కగా ఒకసారి పొలం దున్నుకుంటారు, దున్నేసి మడి నార్లు మొత్తం ఆ వరి చక్కగా నార్లు ఒక చోట చల్లేసుకుని మొత్తం ఒక్కోటి చక్కగా అలా అలా. ఇవన్నీ చేసే ముందు ఏం చేస్తారు? ఒక కార్యక్రమం చేస్తారట. ఆ కార్యక్రమాన్ని వర్ణిస్తున్నారు. ఆగ్రయణం అని చెప్పారు. పురగ్రామేష్వాగ్రయణం. ఆగ్రయణం అంటే చేయవలసినటువంటి పూజలు, భూమి పూజ చేస్తారు కొంతమంది. మనం ఇల్లు కట్టేటప్పుడు శంకుస్థాపన, గృహ ప్రవేశం ఎట్లయితే చేస్తామో, పొలాలలో రైతులు కూడా చేస్తారు చక్కగా వరి నార్లు వేసేటప్పుడు. పంట మొదలు పెట్టేటప్పుడు చేస్తారు, పంట కోసినప్పుడు చేస్తారు. దానికి సంబంధించినటువంటి భూమి పూజ కానీ, హోమాలు కానీ, శాంతులు కానీ ఇవన్నీ చేసి
ఆ వర్షానికి అధిపతి అయినటువంటి ఇంద్రుణ్ణి పూజిస్తారు. ఇంద్రియ మహోత్సవై. ఇంద్రదేవుడికి ఉత్సవాలు చేస్తారు. దాన్ని ఇంద్రధ్వజోత్సవం అని కూడా అంటారు. ఇంద్రధ్వజానికి ఉత్సవం చేస్తుంది. ఒక గ్రామం అందరూ అనుకుంటారు ఇట్లా ఇంకో 4 రోజుల్లో బడి దున్నుతున్నారనగా మొత్తం అందరూ ఆ ఊరందరూ కూడా ఉత్సవాలు చేసేస్తారు. ఒక్కసారిగా భూమాతకి పూజ చేసేస్తారు. అందరు కలిసి ఒకసారి ప్రారంభించేస్తారు ఒక 2 రోజుల్లో హాయి కలిసికట్టుగా. బభౌ భూ పక్వ సస్యాఢ్య. అట్లా ఉత్సవాలతో దైవానుగ్రహం వలన, ఇటు మానవ ప్రయత్నం వలన, ఇటు శరద్ ఋతువులో భూమి ఎట్లా ఉంది అంటే పక్వ సస్యాఢ్య, ఆనందంతో కళకళలాడిపోతూ పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంది. కళాభ్యాం నితరాం హరే అని చెప్పి చివరికి ఇంకా ఏం చెప్పారంటే నితరాం, ఇంకా ఎక్కువగా పాడి పంటలతో సమృద్ధిగా ఉంది. ఎందువల్లంటే కళాభ్యాం, ఇదిగో ఇక్కడ ఉన్నారే ఇద్దరు, ఎవరంటే రామకృష్ణుడు. ఈ బలరామకృష్ణుల యొక్క పాదస్పర్శతో ఈ భూమి ఇంకా ఆనందంగా పులకితమైపోయి హాయిగా సమృద్ధిగా పాడి పంటలు ఇస్తున్నదయ్యా అని చెప్పి వర్ణించారు. చివరి శ్లోకంలో ఎవరి కార్యక్రమాలలో వాళ్ళు నిమగ్నమైపోతున్నారు మెల్లగా. వర్షాకాలం కదా, వర్షాకాలం చదువులు అన్నట్టుగానే వాళ్ళందరూ హాయిగా ఇంట్లో కూర్చున్నారు, ఎక్కడికి వెళ్ళకుండా. ఇప్పుడు మెల్లగా బయటకు వస్తున్నారు. ఎవరెవరై అంటే వణింగ్ ముని నృపస్నాత నిర్గమార్థాన్ ప్రపేదిరే. వణిజ్ అనే పదానికి విడతీస్తే వణిజ్ అనే వణిక్ శబ్దం అంటారు. వణిజౌ వణిజ. వణిక్ అంటే వ్యాపారి. అలాగే ముని మహర్షులు. ముని నృప స్నాత నిర్గమార్థాన్ ప్రపేదిరే వర్షరుద్ధా యథా సిద్ధ స్వపిండాన్ కాల ఆదతే. తగిన సమయం వచ్చింది, ఇక మనం మన పనులకు దిగాలి, రంగంలో దిగాలి అని చెప్పేసి వీళ్ళందరిగా వాళ్ళ లగేజీలతో వాళ్ళ బ్యాగులు సర్దుకుని బయలుదేరారు. ఎక్కడికి అంటే కార్యక్రమాలకి. వణిక్ వ్యాపారస్తులు దేనికి బయలుదేరారు అంటే చక్కగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఆ సరుకులు లావాదేవీలు మొదలైనటువంటివన్నీ వర్తక వాణిజ్యాలు చేసుకోవడం కోసం అని చెప్పేసి వ్యాపారస్తులు బయలుదేరారు. అలాగే మహర్షులు, ముని వృత్తులు, సాధువులు, సన్యాసులు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేనికి బయలుదేరారు? శరత్కాలం వచ్చింది, వర్షాలు తగ్గిపోయినాయి, నేను 4 గుళ్ళు గోపురాలు చూసుకుని తీర్థయాత్రలు చేసి రావచ్చు అని చెప్పి వాళ్ళు బయలుదేరారు. నృపహ స్నాత. నృపహ అంటే మహారాజు. రాజులు ఎప్పుడు కూడా శరత్కాలం వచ్చింది అంటే చాలు వెంటనే దిగ్విజయ యాత్రలకు బయలుదేరతారు. అంటే అనేకమైనటువంటి దిక్కుల్లో జయించడానికి ఒక్కసారిగా అలా యుద్ధానికి బయలుదేరుతారు, దిగ్విజయ యాత్ర చేసి రావడానికి ఒకసారిగా. వర్షాకాలంలో ప్రశాంతంగా ఉంటారు, శరత్కాలం వచ్చిందంటే ఒక రౌండ్ వేసి వస్తారు. అందరూ మన వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పి ఒకసారి సెటరేట్ చేసుకుని వస్తారు అన్ని దిక్కుల్లో కూడా. అలాగే ఎక్కడైనా దొంగలు మొదలైనటువంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళని అణిచిపెట్టేసి వస్తారు, ప్రజల్ని రక్షిస్తూ ఉంటారు. ఇంకొకళ్ళు ఎవరు అంటే స్నాత. స్నాత అంటే బ్రహ్మచారులు. బ్రహ్మచారులు హాయిగా అప్పుడు విద్యాభ్యాసం అయిపోయింది, స్నాతకులు అయిపోయారు, పట్టభద్రులు అయిపోయారు. వాళ్ళందరూ కూడా ఇక దేనికయ్యా అంటే బ్రహ్మచారులందరూ వివాహం చేసుకుని ఇక గృహకృత్యాలలో గృహస్థులుగా స్థిరపడటం కోసం అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. స్నాత. ఇలా ఎవరు ఏ కార్యక్రమాలు నిర్వహించాలో ఆ కార్యక్రమాలలో నిర్వహించడం కోసం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా శరద్ ఋతువు యొక్క ప్రేరణతో నిమగ్నములు అయ్యారు. వీటి కోసం అని చెప్పేసి బయలుదేరారు ప్రజలందరూ కూడా. ఈ విధంగా శరత్కాల వర్ణన అనేటువంటిది, వర్షాకాల వర్ణన, శరత్కాల వర్ణన ఈ 20వ అధ్యాయంలో వ్యాసుల వారు చక్కగా వర్ణించారు అనేకమైనటువంటి ఉపమానాలు. తర్వాత వేణుగీతం అనేటువంటి ఘట్టాన్ని 21వ అధ్యాయంలో రేపటి భాగంలో చెప్తున్నాం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే ప్రావృట్ శరద్వర్ణనం. 2 వర్ణనలు. ప్రావృట్ అంటే వర్షాకాలము, శరత్కాల వర్ణం. ప్రావృట్ శరద్వర్ణనం నామ వింశోధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. శాంతి శాంతి.